పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ధర్నాకి దిగారు. ప్రజాభవన్ ఎదుట మహిళలతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 26 నెలలు గడిచింది. ఇప్పటికైనా హామీలు అమలు చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. మహిళలకు 2500 రూపాయలు తులం బంగారం అంటూ కూడా ఇచ్చినటువంటి పథకం, విద్యార్థులకు స్కూటీలు, 4000 పింఛను పెంపు హామీ, కళ్యాణ లక్ష్మి హామీని అమలు చేయాలంటూ కవిత నినాదాలు చేశారు. ఈ మేరకు కూడా తాను ధర్నాకు దిగటం జరిగింది. మా విద్యార్థుల మీద చేయి చేసుకున్నారు. మీరు ఇటువంటి పరిస్థితి చేస్తే జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2500 రూపాయల హామీ ఏదైతే మహిళలకు ఇచ్చారో, మరి ఆ హామీని 2500 హామీ ఏదైతే ఇచ్చారో అది పూర్తి చేయమని అడగడానికి మనం ఇక్కడ ప్రజావానికి రావడం ప్రవర్తించారు. మీరందరూ కూడా మరి మా విద్యార్థుల్ని బయట కొట్టి అరెస్ట్ చేశారు, మా మహిళలను అరెస్ట్ చేశారు. అందరి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. అందరం కూడా తీసుకొని ఉన్నాం. ఒకటే డిమాండ్, రాబోయే బడ్జెట్లో మహిళలకు 2500 రూపాయలు పెట్టండి. రాబోయే బడ్జెట్లో మహిళలకు ఏదైతే స్కూటీ ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. మహిళలకు ఏదైతే తులం బంగారం ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. 2000 నుంచి 4000 చేస్తామన్న పెన్షన్కి బడ్జెట్ పెట్టండి. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పుడు అయ్యలకు వస్తుంది పెన్షన్, అవ్వలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఆడబిడ్డలకు పెన్షన్ పెట్టండి. ఇవి తప్ప మేమేం కోరతలేం. ఇంత మాత్రానికే పోలీస్ వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా మహిళా నాయకురాళ్ళ మీ దుర్భాషలాడినారు, మీరు మా విద్యార్థుల మీద చేయి చేసుకున్నారు. మీరు ఇటువంటి పరిస్థితి చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 26 ఫిబ్రవరి నాడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు సంబంధించి బడ్జెట్ పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అంటూ కూడా కవిత హెచ్చరించారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా జాగృతికి సంబంధించి జాగృతి కార్యక్రమం అంటే జాగృతి పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరట్లేదు. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ నెల 26న మొత్తం కూడా అసెంబ్లీ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో మొత్తం కూడా ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా బడ్జెట్ రానుంది. ఆ బడ్జెట్ లో మీరు చెప్పినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీల గురించి మొత్తం కూడా బడ్జెట్ రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం గురించి కానీ, అలాగే పెద్ద ఎత్తున మీరు ఇస్తామన్నటువంటి 2500 కళ్యాణ లక్ష్మికి సంబంధించి 2500 కానీ, స్కూటీలు కానీ, వృద్ధులకు సంబంధించి ఏదైతే 2000 ఉన్న పింఛను 4000 చేస్తామన్నారు, ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పినారు. సో వాటి కోసం నిధులు కేటాయించండి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజాభవన్ ముంగట, బేగంపేటలోని ప్రజాభవన్ ముంగట అయితే జాగృతికి సంబంధించినటువంటి విద్యార్థులు, అక్కడ జాగృతి కార్మిక నాయకులు వీళ్ళందరూ కూడా అక్కడ శాంతియుత ధర్నా చేస్తుంటే పోలీసులు దాన్ని అడ్డుకున్న తరుణంలో కూడా కొంత వాగ్వాదం నడిచింది. ఆ వాగ్వాదం నడుస్తున్న సమయంలో అక్కడ కవిత వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును విమర్శిస్తూ కూడా మొత్తం ఆమె మాటల యుద్ధానికి అయితే దిగింది. ముఖ్యంగా చాలా విమర్శలు చేస్తూ, అంటే ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది, 26 నెలలు అవుతుంది. సో ఎందుకు ఈ పథకాలు వచ్చిన 100 రోజుల్లోనే ఇవన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పినటువంటి మీరు, సో దాదాపు ఇప్పుడు 26 నెలలైనా గానీ మరి మీకు కనబడతలేదా? 100 రోజులు ఎక్కడా, 26 నెలలు ఎక్కడా అని స్పష్టంగా విమర్శిస్తూ ప్రభుత్వానికైనా ఇప్పటికే హెచ్చరిస్తున్నాను. సో ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2500కు మహిళలకు ఇచ్చేటువంటి అమౌంట్ కావచ్చు, తులం బంగారానికి సంబంధించిన అమౌంట్ కావచ్చు, అలాగే వృద్ధులకు సంబంధించినటువంటి ఏదైతే 2016ను 4016 చేస్తున్నారో దాని గురించి కావచ్చు, ముఖ్యంగా పింఛన్కు సంబంధించి పింఛను పెంచుతా అన్నారు, దాని విషయంలో కావచ్చు, ఇంటికి ఇద్దరికి వృద్ధులుంటే ఇద్దరికి ఇస్తామని చెప్పినారు, దాని గురించి కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఈ స్టూడెంట్ కి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క మహిళకి
స్కూటీ ఇస్తామని చెప్పారు. అవి ఎప్పుడు ఇస్తారు? ఇవ్వకపోతే గనక ఇప్పుడు బేగంపేట ప్రజాభవన్ దగ్గరనే శాంతియుత ధర్నా చేస్తున్నాము. ఒకవేళ మీరు ఈ బడ్జెట్ లో గనక ఇప్పుడు 26 తారీఖున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో కనుక వీటన్నిటికీ బడ్జెట్ పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రం అట్టుడికేలాగా మొత్తం కూడా ధర్నా చేస్తాను, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం అయితే చేస్తానంటూ కూడా ఆమె తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం జాగృతి కూడా మొత్తం యాక్టివ్ అయింది. జాగృతి పలు జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మొత్తం కూడా కార్యాచరణ చేస్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈ రోజు బేగంపేటలోని ప్రజాభవన్ లో పెద్ద ఎత్తున ప్రజాభవన్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విమర్శగా వినబడుతున్నాయి చెప్పుకోవచ్చు రేణు. అయితే ఈ నిరసన అనేది కొనసాగనుంది అనుకోవాలా ఈ పథకాల మీద కవిత చేసేటువంటి ఉద్యమం? డెఫినెట్ గా అంటే ప్రస్తుతం ఆమె జాగృతి అనేది జాగృతి ఇంతకుముందు ఒక సంస్థ లాగా ఉండేది. ఇప్పుడు ఆమె జాగృతి ఒక పార్టీ పెట్టబోతున్నారు. దాదాపు ఉగాదికి తర్వాత ఈ పార్టీ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నారు. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో జాగృతికి సంబంధించినటువంటి మొత్తం యాక్టివిటీస్ కూడా ఆమె యాక్టివ్ చేశారు. ప్రతి కార్యక్రమంలో అంటే ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శించాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ను అయితే చీల్చి చెండాడుతా ఉన్నారు. అటు బీజేపీని కూడా మొత్తం కూడా బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు. బీజేపీ అంటే రాష్ట్రానికి ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీ అంటే ఆమె ఇప్పటికే విమర్శిస్తా ఉన్నారు. సో ఇట్లా మొత్తం అన్ని విభాగాల్లో కూడా జాగృతిని మొత్తం యాక్టివేట్ చేసింది. ప్రస్తుతం ఈ ఒకవేళ పథకాలు గనక ముందుకెళ్ళకపోతే అంటే మొత్తం పొలిటికల్ గా ఇటు రాజకీయ ప్రత్యర్థిని విమర్శించే అవకాశం ఉంటది. కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి కవితతో అంటే బీఆర్ఎస్ ఇటు బీజేపీతో పాటు కవితను కూడా ఎదుర్కోవడం సవాల్గా నిలిచే అవకాశం ఉంటది. సో ఎంతవరకు ఆ బడ్జెట్ పెడితే కూడా మరి అంత ఉపశమనం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలంటూ కూడా కవిత ధర్నాకు దిగారు. ప్రజాభవన్ ఎదుట మహిళలతో కలిసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 26 నెలలు గడిచింది. ఇప్పటికైనా హామీలు అమలు చేయాలి. ఇక రాబోయే బడ్జెట్లో కూడా మహిళలకు సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి నిధులు కేటాయించాలి. మహిళలకు 2500 రూపాయలు తులం బంగారం, ఇక విద్యార్థినులకు స్కూటీలు, 4000 పింఛన్ల పెంపు హామీ, కళ్యాణ లక్ష్మి హామీని అమలు చేయాలంటూ కూడా కవిత నినాదాలు చేస్తూ కూడా దీని మీద నిరసనలు తెలిపారు. పెన్షన్ అవ్వాలి ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఆడబిడ్డలకు పెన్షన్ పెట్టండి, ఇవి తప్ప మేమేం కోరతలేం. ఇంత మాత్రానికే పోలీస్ వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా మహిళా నాయకురాళ్ళ మీ దుర్భాషలాడినారు, మీరు మా విద్యార్థుల మీద చేయి చేసుకున్నారు. మీరు ఇటువంటి పరిస్థితి చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 26 ఫిబ్రవరి నాడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు సంబంధించి బడ్జెట్ పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.